బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దానం నాగేందర్ పిటిషన్ పై తుది వాదనలను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విననున్నారు. 2 రోజుల క్రితం వాదనల సమయంలో దానం నాగేందర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాయర్ వాదనలను స్పీకర్ వినలేదు. అయితే దాటి విచారణను ఇవాళ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దానం నాగేందర్ పిటిషన్ పై తుది వాదనలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విననున్నారు. 2 రోజుల క్రితం వాదనల సమయంలో దానం నాగేందర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాయర్ వాదనలను స్పీకర్ వినలేదు. అయితే నాటి విచారణను ఇవాళ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, దానం నాగేందర్ అడ్వకేట్ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా? ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ మిగతా 2 తుది దశ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అలానే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ మాత్రం ఇక ఆల్మోస్ట్ పూర్తి అయినట్టే. మొన్ననే ఏదైతే 2 రోజుల క్రితం తుది విచారణ ఉండేనో ఆ రోజు కడియం శ్రీహరి మాత్రం వాదనలు తన తరపున న్యాయవాదుల వాదనలు, అలానే కేపీ వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అనార్హత పిటిషన్ దాఖలు చేశారో తన తరపు న్యాయవాదులు మాత్రం స్పీకర్ ముందు 2 వాదనలు మాత్రం పూర్తి చేశారు. ఆ తీర్పును మాత్రం పెట్టిన పరిస్థితి. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం దానం నాగేందర్ తరపున న్యాయవాదులు హాజరు కాలేకపోవడంతో దాన్ని మాత్రం ఈ రోజు పెండింగ్ పెట్టారు. ఈ రోజు 2:30 గంటలకు మాత్రం దానిపైన విచారణ కొనసాగనున్నది. దానం నాగేందర్ పైన ఏదైతే అనర్హత పిటిషన్ దాఖలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం వాదనలు విన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి విషయంలో మాత్రం దానం నాగేందర్ తరఫున న్యాయవాది హాజరు కాకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వాదోపవాదనలు రికార్డ్ చేయనున్నారు. కడియం శ్రీహరి విషయంలో మాత్రం తీర్పు రిజర్వ్ పెట్టిన స్పీకర్ మరి ఈ రోజు దానం నాగేందర్ తరఫున న్యాయవాది ఈ రోజు హాజరైన తర్వాత మరి ఏదైతే నిన్న కడియం శ్రీహరి వాదనలు రికార్డ్ చేసి తీర్పు రిజర్వ్ పెట్టారో ఈ రోజు దానం తరఫున న్యాయవాదులు హాజరవుతారు కనుక మరి ఈ వాదోపవాదనలు రికార్డు చేసిన తర్వాత వీళ్ళది కూడా రిజర్వ్ పెడతారా, మరి ఈ రోజే తీర్పు ప్రకటిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మధ్యాహ్నం 2:30 గంటలకు మాత్రం దానం తరఫున న్యాయవాదులు, అలానే మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా హాజరవుతారు. 2:30 తర్వాత వాళ్ళు వాదోపవాదాలు స్పీకర్ సమక్షంలో వినిపించనున్నారు, వాటిని రికార్డ్ చేస్తారు. కానీ మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి రిజర్వ్ చేస్తారా, ఈ రోజు 2 కేసులకు ఏదైతే దానంది కడియంది పూర్తి అయిన నేపథ్యంలో 2టిని కలిపి ఈ రోజు తీర్పు ప్రకటిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.